హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఎప్పుడు గార్డెన్ వీడియోలు కాకుండా కొంచెం వెరైటీగా వీడియోస్ పోస్ట్ చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే వీడియో మొత్తం మీకు హోమ్ మేడ్ డూప్ స్టిక్స్ అండి. అంటే మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అవి ఎలానో నేను చెప్తాను. నేను నా ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ తోటి నేను ఈ డూప్ స్టిక్ని తయారు చేసుకున్నాను అనమాట. అది ఎలా తయారు చేశానో, వేడితో తయారు చేశానో మీకు నేను చెప్తాను ఈ వీడియోలో. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే వీడియోస్ మీకు వచ్చేస్తాయి అన్నమాట నోటిఫికేషన్గా. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, నేను హోమ్ మేడ్ డూప్ స్టిక్ అని చెప్పాను కదా, అవి ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు వాడాను అవన్నీ నేను చెప్తానన్నమాట. ఇప్పుడు అంటే చాలామంది డూప్ స్టిక్స్ అనగానే అవి ధూపం వేసేది అనగానే ఆవు పిడకలతోటి, వేపపిండితోటి అని ఇలా తయారు చేసి చాలా వీడియోస్ యూట్యూబ్లలో ఉన్నాయి. కానీ నేను వెరైటీగా చేద్దామని చెప్పేసి ఏం చేశానంటే, మా ఇంట్లో దేవుడికి పెట్టుకున్న పూలు అనమాట. అర్చన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు దేవుడికి పూలు పెట్టుకుంటాం కదా, అవన్నీ నేను ఈరోజు పెట్టినవి రేపు పెట్టాలన్నప్పుడు పటాల నుంచి తీసి అవి ఒక స్టోర్ చేసుకొని మళ్ళీ అట్లా ఒక 3-4 డేస్ 5 డేస్ పూలన్నిటిని నేను ఏం చేశానంటే, అన్నిటినీ తీసేసి ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఆ ఎండలో పెట్టుకున్న ఆ ఎండిన పూలన్నీ మళ్ళీ రెక్కలన్నీ తుంచేసి నేను ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. వాటిలోనే కొంచెం ఒక 10 హారతి కర్పూరం బిళ్ళలు వేసాను. ఆ హారతి కర్పూరం బిళ్ళలు వేయచ్చు, లేదా హారతి కర్పూరం ముద్ద ఉంటుంది కదా, అది కూడా ముద్ద కర్పూరం అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. పొడి చేసేసుకోవాలి ముద్ద కర్పూరం. నేను మీకు అన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను మిక్సీ జార్లోనే హారతి కర్పూరం బిళ్ళలు, మళ్ళా పూల రెక్కలు, చందనము, కొంచెం చందనం తీసుకున్నాను అనమాట. అంటే ఫ్లేవర్ కోసం, అంటే మనకు సువాసన రావడం కోసం. సాంబ్రాణి, ఇది కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్లోనే దొరుకుతుందనమాట. తీసేసుకొని అది దంచి పొడి చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఈ 4 పదార్థాలను నేను మిక్సీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇది మీకు చూపించేది కొబ్బరి నూనె అండి. అంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె. పచ్చి కొబ్బరిని ఎండబెట్టి ఆ ఎండిన కొబ్బరి కుడకలలోంచి తీసిన నూనెనండి. ఆ నూనెను ఇప్పుడు నేను పొడి చేసుకున్న మిశ్రమంలో కలుపుకొని మీకు డూప్ స్టిక్ ఎలా తయారు చేసుకోవాలో, అంటే మనకు నచ్చిన షేప్లలో తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 2 రకాల షేప్లలో వాటిని తయారు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆ మిశ్రమంలో నూనె వేసుకొని, అంటే మనకు చేతికి ముద్ద అట్లా మనము ఇట్లా పిసికితే బాగా కలపాలన్నమాట. బాగా అంటే మనం చపాతీ పిండి పిసుకుతాం కదా, అట్లా పిసికేసుకొని అది మనకు చేతికి ఇట్లా ముద్దలాగా కావాలి అన్నమాట. అలా ముద్దగా వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా అది స్టిక్ తయారైందని మనకు తెలుస్తుంది. అందుకని ఏం చేయాలంటే, మనకు ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి, నేను తీసుకుంది కూడా తక్కువ క్వాంటిటీ కాబట్టి, నేను కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ దాన్ని కలిపి మీకు చూపిస్తున్నాను అనమాట. అలా కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ముద్ద చేసుకున్నాను అనమాట నేను. ఈ ఐడియా వచ్చేసి నాకు మొత్తం మా అమ్మ చెప్పిందనమాట. మనం పూలు అలా పడేయడం ఎందుకు బయట, ఇట్లా చేసుకుందాం, మనము స్టిక్స్ చేసుకుందాం చూద్దాము అని చెప్పేసి అంటే, నేను ఇలా వెరైటీగా ఓన్లీ నేను ఒక గులాబీ పూలనే తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువ ఇంకే ఫ్లవర్స్ కూడా నేను కలపలేదు. ఒక గులాబీ రెక్కలనే నేను తీసేసుకొని ఇది చేసుకుంటున్నాను. ఇది సక్సెస్ అయితే ఇంకా వెరైటీగా చూపిస్తాను నేను. ఆ వీడియోస్ కూడా నేను చూపిస్తాను మీకు, ఇందులో వీడియోస్ చేసి చూపిస్తాను మీకు. ప్రజెంట్ ఇది మనకు సక్సెస్ అయిందన్నమాట. అయితే మళ్ళీ వేరే వేరే ఐటమ్స్ తీసుకొని కూడా నేను అవి మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు అది నాకు ముద్దగా అయిందనమాట. ఇప్పుడు నేను వాటిని నాకు నచ్చిన షేప్, అంటే కోన్ షేప్ ఒకటి, పొడుగు ఒకటి, ఇలా 2 షేప్లలో చేసుకున్నాను అనమాట వాటిని.
యూట్యూబ్‌లలో కూడా చాలా వీడియోస్ అనేవి వస్తున్నాయి. ఆహ్, అవి ఆవు పిడకలతోటి అని అవి చేయించడం. ఇంకా చాలా ఐటెమ్స్ వేపపిండి ఇవన్నీ చూపిస్తున్నారనమాట. నేనిలా ట్రై చేశాను. అలా ముద్దగా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్‌గా అది ముద్ద అయిందన్నట్టు. ఇగ వాటితోటి మనము నచ్చిన షేప్ చేసుకోవచ్చనమాట. చూసారా, నేను మీకు చెప్పాను కదా! నేను కోన్ షేప్ ఒకటి కొంచెము హైట్ తోటి చేశాననమాట స్టిక్స్‌ని. ఇలా చేసి నేను అన్నిటిని ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఈ చేసిన స్టిక్స్ అన్నిటిని మనము ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ ఎండలో పెట్టుకుంటే ఎండిపోతాయి. అవి మళ్ళా మనం ముట్టించుకుంటే ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది వెళ్ళిపోతుందనమాట. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకొచ్చేస్తుంది. అలాగే దోమలు గూడా మనకు ఎక్కువ అనేవి ఉండవు వీటి వల్ల. ఇట్లా మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. వాటిని చూసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే. ఈరోజుకి ఇంతే వీడియో. బాయ్.